వాళ్ళు ఇక్కడున్న ఒకే ఒక ఎంప్లాయ్ అండి. ఆయన ఏ ఆన్సర్ ఇవ్వడం లేదు. ఆయన ఏ ఆన్సర్ కరెక్ట్‌గా ఆయన దగ్గర కూడా లేదు కూడా, ఆయన కూడా మాకు ఇవ్వడం లేదు. సో, మాకు ఇటువంటి సెంటర్ మీద ఇప్పుడు మేము పేపర్‌లో అక్కడ కంప్లెయింట్, ఇక్కడ కంప్లెయింట్ వచ్చిందని వినడం గానీ, మాకు ఈ సెంటర్ మీద ఎటువంటి కంప్లెయింట్ ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు. ఎవరు మాకు ఇవ్వలేదు. కాబట్టి మేము మామూలుగా ఫర్దర్‌గా ఇది ఇలా మీరు మీడియాలో వస్తుంది కాబట్టి, ఈ ప్లేస్‌లో ఆ బిల్డింగ్ చూసి యూనివర్సల్ హెల్త్ కేర్ కదా ఇక్కడుంది. ఆ పేరుతో ఎందుకున్నదన్నదని మేము ఇక్కడికి తనిఖీ చేయడానికి వచ్చాం. డాక్టర్స్ గాని ఎవరన్నా యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో ఇక్కడ డాక్టర్స్ ఏమన్నా ఉన్నారా? పేషెంట్‌లు గాని ఉన్నారా? రన్ అవుతుందా? హాస్పిటల్ రన్ అవుతుందా యాక్చువల్‌గా? ఇప్పుడు పొజిషన్ చూస్తే మాత్రం ఎవరు లేరండి ఇక్కడ. పేషెంట్ లేరు, డాక్టర్స్ లేరు, అన్ని రూమ్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఆయన ఒక్కళ్ళే తప్పించి ఇంకెవరు లేరు ఇక్కడ. ఎవరు లేరు. అంటే అంటే తీసుకున్న లైసెన్స్‌లు గాని అన్నీ గాని డాక్టర్ కరుణ పేరుతో తీసుకొని నమ్రత ఇదంతా చేశారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. అటు కరుణ, ఇటు నమ్రత ఇద్దరు కూడా అబ్స్కాండ్ అయ్యారనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. అంటే మాకు వచ్చిన దాని ప్రకారం మాకు పెట్టిన డాక్టర్ నమ్రత అని మాకు అప్లికేషన్‌లో మాకు పెట్టిన దాని ప్రకారమే ఇక్కడ అన్నీ ఉన్నాయి. నమ్రత అని ఉందా? ఉంది. కరుణ అనే పేరు ఎవరు లేరు. ఎవరు లేదు. ఇంకా మీరు దాంట్లో ఫర్దర్‌గా వెళ్ళాలంటే మేమంతా రికార్డ్స్ కూడా మళ్ళీ మేము చూడాలి. రికార్డ్స్ ఫర్దర్‌గా మేమంతా కూడా అన్ని రికార్డ్స్ ఎవరి రికార్డ్స్ లేవు వీళ్ళ దగ్గర. ప్రస్తుతానికైతే అవైలబిలిటీ ఆఫ్ ది రికార్డ్స్ అవే ఉన్నాయి. అంటే ఇక్కడే కాదు వైజాగ్‌లో కూడా చాలా చోట్ల ఈ నమ్రత చాలా ఫెర్టిలిటీ సెంటర్‌లు ఓపెన్ చేశారని ఒక ఆరోపణ వస్తున్నాయి మేడం. దానికి సంబంధించి ఏమైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అంటే మాకొకటండి ఈ సెంటర్ మేమేదైనా గానీ ఒక సెంటర్‌లో ఎవరన్నా కంప్లెయింట్ తీసినప్పుడు అలాంటి కంప్లెయింట్‌కి అనుగుణంగా మేము ఇన్స్‌పెక్షన్ చేస్తాము. ఆ ఇన్స్‌పెక్షన్‌లో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో హయ్యర్ అథారిటీకి తీసుకెళ్ళి దాని మీద ఫర్దర్‌గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.